దొండకాయతో తిప్పి కొడితే అబ్బా అంటే ఓ 4-5 రెసిపీస్ కంటే ఎక్కువ ఉండవు. అందులో దొండకాయతో చేసే కర్రీ రుచి సంగతి ఏమో కానీ దొండకాయతో చేసే ఫ్రై కానీ పచ్చడి కానీ సూపర్ ఉంటుందండి. నా తరహాలో దొండకాయ ఫ్రై మీరు పెళ్లిళ్లలోనూ ఏదైనా ఫంక్షన్స్లోనూ చూసే ఉంటారు, తినే ఉంటారు. సరైన మసాలా పడాలే కానీ ఇక రసం, సాంబార్, పప్పు ఎందుకండి, ఈ ఒక్క ఫ్రై ఉంటే చాలు. ముందుగా కడాయిలోకి 1 స్పూన్ దాకా శనగబేడలు, అదే పోపులో వేస్తాం కదా పచ్చి శనగపప్పు 1 స్పూన్ దాకా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా ఉద్దిపప్పు, 2 స్పూన్స్ దాకా ధనియాలు వేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్యలో కలుపుకుంటూ ఇవి లైట్గా రంగు మారేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం రంగు మారి మంచి స్మెల్, వేగిన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 స్పూన్స్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి లేకుంటే వీటి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 4 మీడియం సైజ్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులే వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందు వేసినవి బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఈ 2 వేసి 1 నిమిషం వేయించుకోవాలి. జీలకర్ర, తెల్ల నువ్వులు వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 1 నిమిషం అలా ఇలా వేపిన తర్వాత చూడండి, ఇవన్నీ ఈ విధంగా బాగా వేగాయి అనుకున్న తర్వాత చల్లార్చి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను వేయించిన ఈ మసాలాలు మొత్తం 1/4 కేజీ దొండకాయలకైతే సరిపోతాయి. దొండకాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఈ మసాలాలు వేయించుకోవాల్సి ఉంటుంది. రుచికి సరిపడా కారం నేనైతే 1 స్పూన్ దాకా వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం దాకా వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్తో పాటు 7-8 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని సాధ్యమైనంత వరకు మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా చూడ్డానికి ఈ మాత్రం బరకగానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం నూకలాగా బరకలాగా ఉంటేనే రైస్లో తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పొడి మిగిలిన నష్టం ఏం లేదు. నెక్స్ట్ దొండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు అందులో వేసుకోవచ్చు, లేదా ఏ ఫ్రైలో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ దొండకాయ ఫ్రై రైస్లో కలుపుకోవడానికి చేసుకుంటున్నాను కాబట్టి గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత కడాయిలోకి 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుంచి 1 గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలి. ఇక్కడ పల్లీలు ఇన్నే వేసుకోవాలి అని ఏం లేదు, మీకు కావలసినన్ని వేసుకోవచ్చు. వేసిన పల్లీలు చిట్పట్లాడి బాగా వేగాయి అనుకున్న తర్వాత ఉంటే ఈ స్టేజ్లో జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫైనల్గా ఈ పల్లీలు ఆల్మోస్ట్ బాగా వేగిపోయాయి అనుకున్నాక కొంచెం ఎక్కువగా కరివేపాకు. ఇవి ఆయిల్లో వేగి క్రిస్పీగా తయారవుతాయి, తినడానికి కూడా బాగుంటుంది. తింటే హెల్దీనే కదా. వేసిన కరివేపాకు కూడా ఆయిల్లో బాగా వేగి క్రిస్పీగా చూడండి ఈ విధంగా తయారైన తర్వాత వీటిని ఆయిల్ అనేది ఏమాత్రము పడకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి నేను ఇందాక వేసిన ఆయిలే సరిపోయింది. ఇక్కడ ఆయిల్ లేకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం అలా ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దొండకాయ ముక్కలతో పాటు ఎర్రగా వేగాలి కాబట్టి అక్కడ మాడిపోతాయి కాబట్టి ఇక్కడ వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ మాత్రం వేపుకుంటే చాలు. ఆ తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. తీసుకున్న దొండకాయ ముక్కలకి తలా తోక కట్ చేసి వాటిని సాధ్యమైనంత వరకు సన్నగా ఈ మాత్రం పల్చగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన దొండకాయలు 1/4 కేజీ అంటే ఒక 250 గ్రామ్స్ దొండకాయలు. ఈ దొండకాయ ముక్కలు ఉడకడానికి నీళ్ళు అనేది ఏమాత్రము వేయం కాబట్టి ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఈ దొండకాయ ముక్కలు బాగా వేగిపోయేదాకా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. మూత పెడతాం కాబట్టి వచ్చే ఆవిరితోనూ మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు మెత్తగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఇవి వేగాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక్గా వేయించుకుంటే సరిపోతుంది. దానికోసమే ఇవి తొందరగా వేగాలంటే ముక్కల్ని మందంగా కాకుండా కొంచెం పల్చగా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఈ స్టేజ్లో ఈ దొండకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి అనుకున్న తర్వాతనే హై ఫ్లేమ్లో ఉంచి ఈ దొండకాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా ఇందాక వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ దొండకాయ ముక్కలతో పాటు ఎర్రగా వేగిపోతాయి. ఆ టేస్ట్ బాగుంటుంది కూడా రైస్లో కలుపుకొని తినడానికి. ఫైనల్గా చూడండి, ఈ దొండకాయ ముక్కలు ఎర్రగా వేగి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా వేగిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. పప్పు, రసం, సాంబార్ ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకునేలా ఉంటే ఇక్కడ వేసే మసాలా కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే రైస్లో కలుపుకోవడానికి కాబట్టి గ్రైండ్ చేసిన మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను. ఇక్కడ మసాలా అనేది ఎంత కావాలంటే అంత మనకు నచ్చినంత వేసుకోవచ్చు.
మసాలా వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపి 1 నిమిషం వేయించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు కరివేపాకు వేసి అలా ఇలా కలిపి సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఈ రెసిపీ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.